ఈరోజు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఈ యొక్క మహాక్షేత్రంలోకి వచ్చి పాలు పంచుకునే అదృష్టం కలగడం, ఉగాది సందర్భంగా మరి ఈనాడు జ్ఞాన యజ్ఞం 6వ వేడుకలు ఇక్కడ నిర్వహించబడటం, మరి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో అఖండ గోదావరి కింద ఉన్నటువంటి వశిష్ఠ పంట పొలాలు, వరి చేలు, కొబ్బరి అరటి తోటలు, మరి చక్కటి ఏటుగట్టు, ఎంతో అపురూపమైనటువంటి ప్రాంతంలో సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం, ఆయన సంకల్ప బలం ఈ రోజున ఇంత గొప్పగా, ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా విలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ యొక్క పిరమిడ్, మరి వారు చెప్పడం ఆసియాలోనే, ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ ఇక్కడ ఏర్పాటు కాబట్టి మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది మహా సంకల్పం, సుభాష్ పత్రిజీ గారి యొక్క సంకల్పం. ఈనాడు ఇంత గొప్ప దివ్య క్షేత్రముగా మరి ఇక్కడ ఏర్పాటు కాబట్టం, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నాకు కానీ, వేదిక మీద ఉన్న మా సోదరిమణులకు కానీ అందరికీ కూడా ఒక అదృష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఇంకా బాగా విలసిల్లాలి, ప్రజానీకం అంతా కూడా దీనిలో వారు తరించాలి, సేవించాలి. ఇందాక వారు కొన్ని చెప్పారు, అవి కొన్ని పైన ఉన్నటువంటి ప్లేసులు కింగ్ చాంబరు, క్రిస్టల్ చాంబరు, శ్రీచక్ర చాంబరు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడున్నావా అన్నంత మన అనుభూతి కలుగుతూ ఉంది. ఇంకా దీన్ని బాగా అభివృద్ధి పరచుకోవాలి. రేపు రాబోతూ ఉన్నాయి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఆ పుష్కరాలు అంబరాలంటే విధంగా మన ప్రాంతంలో ఈ పిరమిడ్ ధ్యాన క్షేత్రం గొప్పగా రేపు పుష్కరాలకు రాబోతున్న కోట్లాది మంది భక్తులు ఈ పిరమిడ్ కూడా సందర్శించే విధంగా మనం ఇక్కడ దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా దీనిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఎందరో మహానుభావులు, ఎందరో మహాపురుషులు, ఎందరో త్యాగధనులు ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. దీన్ని ఇంకా ద్విగుణీకృతం కావాలి. అందుకే వారు చెప్పినట్టుగా ఒక రోడ్డు, తార్ రోడ్డు వస్తుంది, రెండవ రోడ్డు కూడా త్వరలోనే ఈ పక్క నుంచి ఇన్ను అవుట్ వచ్చేలాగా రెండవ తార్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి లైటింగ్ వసతి కూడా ఇందాక మా మిత్రుడు రాకుల రామకృష్ణ గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మా భాస్కర్ రావు గారు, గబ్బర్ సింగ్ గారు, వీరంతా ఎలక్ట్రిఫికేషన్ కూడా, స్ట్రీట్ లైట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఏటుగొట్టు మీద రోడ్డు కూడా శ్రీ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ చుట్టూ దగ్గరలోనే. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఒక పక్క, మరొక పక్క యొక్క పిరమిడ్ దివ్య క్షేత్రం, మరొక పక్క లోలలాకుల ప్రాంతంలో టూరిజంగా అభివృద్ధి, వెరసి యొక్క ప్రజానీకం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పిరమిడ్ని సందర్శించి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించి ఈ ప్రకృతి అందాలందరూ కూడా ఆస్వాదించే విధంగా దీన్ని పెంపొందించడం జరుగుతుందని, దానికి తగ్గ కార్యక్రమాలు మీ శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని వీరందరినీ కూడా అభినందిస్తూ, పేరు పేరున ఈ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరూ సేవకులే, నిర్వాహకులని ఉన్నా కానీ అందరూ సేవకులే. అందరూ సేవకులుగానే ఈ కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద వేసుకుని అందరి సహాయ సహకారాలతో ముందుకు నడిపిస్తూ అదే స్ఫూర్తితో నడవాలి.
ఏదైతే సుభేష్ పత్రిజీ గారు మనకి ఆ సంకల్పం చేశారో, మనకి ఏ విధమైన స్ఫూర్తినిచ్చారో, ఆ మహాపురుషుడి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో చాలా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించే విధంగా అభివృద్ధి పరచాలని మీ అందరినీ కోరుకుంటూ, దానికి నేను అండదండలుగా నా సహాయ సహకారాలు నేను మీకు ఉంటానని కూడా తెలియజేసుకుంటూ అందరిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు విచ్చేసిన సందర్భంగా ఆయన్ని సన్మానించుకోవడం మన భాగ్యం. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దడంలో భాగంగా విశేషంగా ఆయన తోడ్పాటు అందిస్తానడం, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రామిస్ చేయడం మన భాగ్యం. మన బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద మెడిటేషన్ పిరమిడ్ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈరోజు ఈ క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 సందర్భంగా కార్యక్రమం ఆయన ప్రారంభ సమయంలో ఆయన విచ్చేయడం మన భాగ్యం. ఆయనకోసారి గట్టి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకుపోయే ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఆ చైతన్యాన్ని, జ్ఞానాన్ని, ధ్యాన శక్తి ప్రతీకగా ఆ జ్యోతి వెలిగిస్తున్నారు. ఒకసారి హర్షధ్వానాలు తెలియజేస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. వెలుగు పరబ్రహ్మ స్వరూపం. వెలుగు దీపం యొక్క కాంతి అనేటువంటి జ్ఞానంతో చీకటి అనే అంధకారాన్ని ప్రాలద్రోలి శుభాలు చేకూరాలని మనమందరం దీప జ్యోతిని ప్రార్థిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరవ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి ఒక అద్భుతమైన నాంది. మరొకసారి గట్టిగా మన ఉగాది సంబరాలని ప్రారంభించుకుందాం.